సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సిరోసిస్ రివర్స్ గురించి తెలుసుకుందాం. హెపటైటిస్ బిసి, అత్యధిక మద్యపానం, ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ల వల్ల కాలేయం దెబ్బతింటూ ఫైబ్రోసిస్కు, అంతిమంగా సిరోసిస్ దశకు చేరుకుంటుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా సిరోసిస్ను తిరిగి సరిదిద్దలేని కాలేయ సమస్యగా పరిగణిస్తూ వస్తున్నారు. చివరి దశ వ్యాధికి అంతిమంగా కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని నిర్ధారిస్తూ వచ్చారు. అయితే కాలేయ మార్పిడి అంతర్లీన ముప్పులు, సవాళ్లతో కూడుకున్న చికిత్స. కాలేయ మార్పిడి చికిత్సలో అవయవదాన కొరతతో పాటు జీవితకాలం వ్యాధి నిరోధక శక్తిని అంచి ఉంచే చికిత్సల అవసరం వంటి ఇబ్బందులు తప్పవు. అయితే సరైన సమయంలో అప్రమత్తమై సిరోసిస్కు మూల కారణాలను కనిపెట్టి వాటికి తగిన చికిత్సలతో సరిదిద్దుకోగలిగితే సిరోసిస్ దశకు చేరుకున్న కాలేయాన్ని పూర్తి ఆరోగ్యకరంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాలేయం జబ్బుపడి సిరోసిస్కు చేరుకోవడానికి ప్రధాన కారణాలైన హెపటైటిస్ బిసిలకు చికిత్సలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్కు కూడా చికిత్సలు ఉన్నాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోగలిగితే కాలేయం సిరోసిస్ దశకు చేరుకోకుండా ఉంటుంది. అలాగే కాలేయం దెబ్బతింటున్న సూచనలు కొన్ని పరీక్షల్లో ముందుగానే బయటపడతాయి. ప్లేట్లెట్స్ తక్కువైపోవడం, కాలేయం సాధారణంగానే ఉన్నప్పటికీ ప్లేహం పరిమాణం పెరగడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఫైబ్రోస్కాన్ చేయించుకుంటే కాలేయ సమస్యను ముందుగానే పసిగట్టే వీలుంటుంది. ఈ దశలోనే అప్రమత్తమై చికిత్స తీసుకోగలిగితే కాలేయం సిరోసిస్కు చేరుకోకుండా నియంత్రించుకోవచ్చు. సిరోసిస్కు చేరుకున్నప్పటికీ తొలి దశలోనే కనిపెట్టవచ్చు. కొందరికి హెపటైటిస్ బిసి కాలేయ కొవ్వు సమస్యల ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. వాళ్ళెవరంటే క్రమం తప్పకుండా మద్యం సేవించేవారు, 5 ఏళ్లకు మించి మధుమేహంతో బాధపడుతున్నవారు, కామెర్ల బారిన పడినవారు, సర్జరీ లేదా ఇతరత్రా కారణాలతో రక్త మార్పిడి చేయించుకున్నవాళ్ళు. అసలు సిరోసిస్ చికిత్స ఎలా ఉంటుందంటే, వైద్యులు మూల కారణాన్ని కనిపెట్టడమే కీలకంగా సిరోసిస్ చికిత్స మొదలు పెడతారు. దీనికి రక్తనాళంలో అవరోధం. శరీరం నుంచి గుండె రక్తాన్ని సరఫరా చేసే అతిపెద్ద రక్తనాళం కాలేయంలో ఉంటుంది. ఈ రక్తనాళంలో అవరోధం ఏర్పడినా కాలేయం సిరోసిస్కు దారితీస్తుంది. ఈ కారణంగా సిరోసిస్ తలెత్తినప్పుడు అవరోధాన్ని తొలగించి స్టెంట్ సాయంతో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించగలిగితే సిరోసిస్ తగ్గుముఖం పడుతుందని రుజువైంది. సెకండరీ బిలియరీ సిరోసిస్ పిత్తాశయంలో నుంచి బైల్ డక్ట్ పేగుల్లోకి ప్రయాణిస్తుంది. దీనికి అవరోధం ఏర్పడితే కాలేయ సిరోసిస్ ఏర్పడుతుంది. ఈ అవరోధాన్ని తొలగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఫ్యాటీ లివర్ డిసీజ్ కాలేయ కొవ్వు కారణంగా సిరోసిస్ దశలోకి ప్రవేశించినప్పటికీ తొలి దశలోనే గుర్తించి తాజా మందులు, జీవనశైలి మార్పులతో సిరోసిస్ను రివర్స్ చేసుకోవచ్చు. హెపటైటిస్ బిని తొలి దశలోనే కనిపెట్టి చికిత్సను అందించగలిగితే కాలేయం పూర్తిగా కోలుకుంటుంది. సిరోసిస్ దశకు చేరుకున్న ప్రతి ఒక్కరిలో ఈ రుగ్మత రివర్స్ అయ్యే అవకాశాలు ఉండవు. కేవలం 50% మంది రోగులు మాత్రమే 100% కోలుకోగలుగుతారు. ఇలా కోలుకున్న 50% మందికి కాలేయ మార్పిడి అవసరం ఉండదు. సిరోసిస్ దశ ఈ విషయంలో కీలకంగా మారుతుంది. ఇది ప్రగతిశీల వ్యాధి కాబట్టి వీలైనంత త్వరగా సిరోసిస్ను గుర్తించి చికిత్స మొదలు పెట్టడం అవసరం. చివరి దశలో సిరోసిస్ను గుర్తించి ఎంతటి సమర్థమైన చికిత్సను అందించినప్పటికీ జబ్బు నయం కాకపోవచ్చు. కాబట్టి ప్రారంభంలోనే వ్యాధిని గుర్తించడం, నిర్ధారించుకుని తగిన చికిత్స తీసుకోవడం అవసరం. ఈరోజు మనం సిరోసిస్ రివర్స్ సాధ్యమే అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.